అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసింది. సినిమా బిడ్డలం ప్యానల్ ప్రచార పోస్టర్ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను నేతృత్వం వహిస్తున్న సినిమా బిడ్డలం ప్యానెల్ ప్రచార పోస్టర్ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మా హితమే మా అభిమతం, మనసాక్షిగా ఓటేద్దాం, మా ఆశయాలను గెలిపిద్దాం అని ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మన కోసం మనం, మా కోసం మనం అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న సినిమా బిడ్డలం ప్యానెల్లో అధ్యక్షుడిగా ప్రకాష్ రాజు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, హేమ, జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, అనితా చౌదరి, ట్రెజరర్గా నాగినేడు పోటీ చేస్తున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అనసూయ, భూపాల్, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్, గోవిందరావు, కయ్యూం, కౌశిక్, ప్రగతి, సురేష్ కొండేటి, శివారెడ్డి, శ్రీధర్రావు, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, రమణారెడ్డి, తనీష్, టార్జన్, రోహిత్ పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల కాంబినేషన్ లో తెరకెక్కే భవధీయుడు భగత్ సింగ్ సినిమా దసరా నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల కలయికలో సంచలన విజయం అందుకున్న గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వస్తున్న భవధీయుడు భగత్ సింగ్ టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగ్ ని విజయదశమి సందర్భంగా అక్టోబర్ 15న లాంఛనంగా ప్రారంభించనున్నట్లుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ షూటింగ్ కూడా వచ్చే నెల 2వ వారంతో షూటింగ్ పూర్తవగానే భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెడతారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా నుండి తాజా అప్డేట్ వచ్చింది. హీరోయిన్ గా రష్మిక మందన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో రష్మిక మందన చాలా రా అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించింది. చెవులకి కమ్మలు పెట్టుకుంటూ పక్కా పల్లెటూరు యువతిగా యథ అందాలను ఆరబోస్తోంది రష్మిక. ఇక రష్మిక లుక్ విడుదల కావడంతో ఆమె ఫ్యాన్స్ లో కోలాహలం నెలకొనింది. రష్మిక పోషిస్తున్న రోల్ ఇంటెన్స్ గా ఉంటుందని ముందే క్లారిటీ ఇచ్చారు. అద్దం, పూలు సెటప్ అంతా చూస్తుంటే పుష్ప సినిమా మరో లెవెల్లో ఉండబోతుందనేది అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో లోబో చెత్త బుట్టల్లో ఫుడ్ ఏరుకున్నారు. బిగ్ బాస్ తన హౌస్ లోని కంటెస్టెంట్స్ కు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్ మేట్స్ ని జంటలుగా విడిపోమన్న బిగ్ బాస్ వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్ షేక్, కొబ్బరి నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు. దీంతో ఒకవైపు ఆకలితో అలమటిస్తూనే మరొకవైపు ఎలాగైనా టాస్క్ లో గెలవవలసిందేనని కసితో రగిలిపోతున్నారు కంటెస్టెంట్స్. కానీ ఆకలితో నకనకలాడిపోతున్న లోబో తన కడుపు మార్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాక్ అయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. కాగా ఈ టాస్క్ ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఫుడ్ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్ బాస్. ఆ సమయంలో లోబో తన యాపిల్ ని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్ బాస్ తన ఆదేశాలను బేఖతారు చేశారంటూ కెప్టెన్ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటుగా అతని జోడీ కాజల్ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్ షాక్ లోకి వెళ్లిపోయారు. హౌస్ మేట్స్ టెంప్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఫుడ్ పంపించగా ప్రియాంక సింగ్ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ ఊరిళ్లు వచ్చేలా ఆ వంటకాన్ని ఆవురావురమని ఆరగించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్యకు స్పెషల్ బర్త్డే గ్రీటింగ్స్ చెప్పారు. టాలీవుడ్ లో అందమైన అన్యోన్యమైన జంటలలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు. వీరు మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29న స్నేహ పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్యకు ఎంతో స్పెషల్ గా విషెస్ చెప్తూ వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్ లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినోత్సవాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే క్యూటీ అని క్యాప్షన్ ని దానికి జోడించారు. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుండి ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్విట్టర్లో #అల్లు స్నేహారెడ్డి ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. బన్నీ వాసు వర్మ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నిజానికి ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలోనే విడుదల చేయాలని భావించినా తర్వాత మళ్లీ డేట్ మార్చి దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకున్నట్లుగా
చేసినట్లుగా సమాచారం. మంచి ఫ్యాన్సీ అమౌంట్ నిర్మాతలకు ఆఫర్ చేయడంతో ఆహా సంస్థకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్మేశారని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాయి పల్లవి కోసం లవ్ స్టోరీ మూవీని 20 సార్లు చూసినట్లు రాహుల్ రవీంద్రన్ తెలిపారు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ కి ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ తారలు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు. ఆమె డాన్స్ చాలా బాగుంది అన్నారు. కేవలం ఆమె డాన్స్ చూడడానికి 20 సార్లు థియేటర్కి వెళ్లినట్లుగా చెప్పారు. కేవలం సాయి పల్లవి డాన్స్ తోనే ఓ పూర్తి స్థాయి సినిమాను ఎవరైనా తెరకెక్కిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ సినిమాకు ఎటువంటి కథ అవసరం లేదు. సాయి పల్లవి డాన్స్ కోసమే 20 సార్లు థియేటర్లో లవ్ స్టోరీ చూశాను అని రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. కాగా ఆయన చేసిన ట్వీట్ పై సాయి పల్లవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రశంసలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నానితో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. ఆ వివరాలు. సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమయ్యారు. నిర్మాతలు దిల్ రాజు, బన్నీవాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రి మూవీ మేకర్స్, నవీన్ తదితరులు మంత్రి పేర్ని నానితో సమస్యలపై చర్చించారు. నిర్మాతలతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు. ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతుందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి చెప్పారు. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారని మంత్రి నాని తెలిపారు. పరిశ్రమ అంతా ఐకమత్యంతోనే ఉందని పేర్కొన్నారు. టికెట్ ధర తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని నిర్మాతలు చెప్పినట్లుగా వివరించారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపవలసిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు. కరోనాతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటి వరకు థియేటర్లో ఉన్న 50% ఆక్యుపెన్సీని 100% పెంచవలసిందిగా కోరారని వెల్లడించారు. వారి విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఓ సినీ నటుడి వల్ల దురదృష్టవ పరిణామాలు తలెత్తాయని వివరించారు. పవన్ అభిప్రాయాలకు తాము అనుకూలంగా లేమని, పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లుగా మంత్రి నాని వివరణ ఇచ్చారు. అలాగే చిరంజీవి కూడా తనతో మాట్లాడారని, ఆడియో ఫంక్షన్లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పినట్లుగా తెలిపారు. పరిశ్రమను బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్ధమని నిర్మాతలు చెప్పారని మంత్రి చెప్పారు. మంత్రితో పాటుగా నిర్మాతలు కూడా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి గతంలోనే తీసుకువెళ్లామని చెప్పారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్ ను కలిశాము. మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాత మీదే పడుతుందని, అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయవద్దని మీడియాని కోరుతున్నాను. టికెట్లు ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాము. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ రాజకీయం వేరు, సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే తమకు సంబంధం లేదని ప్రకటించారు. థియేటర్లో 100% ఆక్యుపెన్సీ పెరగాలి అనేది తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్లైన్ చేయమని అడిగింది తామేనని గుర్తు చేశారు. సీనియర్ నటి కవిత గారి పుట్టినరోజు సెప్టెంబర్ 29. ఆ వివరాలు. బాలనటిగా 11 ఏళ్లకే ఆమె సినిమాలలోకి వచ్చారు. సిరిసిరిముబ్బా సినిమాతో తెలుగు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించారు. ఇప్పటి వరకు దాదాపు 400కి పైగా సినిమాలు చేశారు. ఆవిడే అలనాటి హీరోయిన్, సీనియర్ నటి కవిత. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 29న. చెన్నైలో ఉన్నప్పటి వరకు తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలతో బిజీగా ఉన్న కవిత కేవలం తెలుగు సినిమాలలో నటించడం కోసమే హైదరాబాద్కి మకాం మార్చారు. అయితే విడ్డూరం ఏంటంటే ఆమె హైదరాబాద్కు వచ్చినప్పటి నుండి తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. అందుకు కారణం ఆమె సినిమాలు మానేశారని, రాజకీయాల్లో బిజీగా ఉన్నారని జరిగిన దుష్ప్రచారమే. ఈ ప్రచారంపై ఆమె ఈ ఏడాది మార్చిలోనే క్లారిటీ ఇచ్చారు. నేను సినిమాలలో నటించను అని ఏ రోజు ఎవరితోనూ చెప్పలేదు. నా ఊపిరి సినిమా, నా ప్రాణం సినిమా, నా జీవితం సినిమా. తెలుగు సినిమాలలో నటించాలనే ఉద్దేశంతోనే చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను. అయితే హైదరాబాద్ కి వచ్చినప్పటి నుండి నాకు ఒక్క తెలుగు సినిమా అవకాశం కూడా రాలేదు. కానీ ఈ ఏడాదిన్నరలో కన్నడ, తమిళ్ భాషల్లో నేను 15 సినిమాలు చేశాను. కానీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. నాకు తగ్గ క్యారెక్టర్లు లేక దర్శకులు నా దగ్గరికి రాలేదా, లేక వేరే ఏదైనా జరుగుతుందా అని ఆరా తీస్తే నేను సినిమాలు చేయడం లేదని, రాజకీయాలలో బిజీగా ఉన్నానని చెప్పినట్లుగా ప్రచారం చేశారని తెలిసి బాధపడ్డాను. నేను రాజకీయాలలో బిజీగా ఉన్నానని ప్రచారం చేశారు. నేను రాజకీయాలలో అంత బిజీగా ఉండడానికి ఎమ్మెల్యేని కాను, ఎంపీని కాను. నేను ప్రస్తుతం బీజేపీలో ఒక కార్యకర్తను మాత్రమే. ఎప్పుడో ఏవైనా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాను. ఒకవైపు షూటింగ్, ఇంకొక వైపు పొలిటికల్ మీటింగ్ ఉందంటే నా మొదటి ప్రాధాన్యం షూటింగ్కే ఇస్తాను. నేను
టీడీపీలో జాయిన్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, సార్ నా ఊపిరి యాక్టింగ్, ఎప్పుడు షూటింగ్లు ఉన్నా వెళ్లవలసి ఉంటుంది అని. దానికి అయినా మీరు ఆ వర్క్ వదులుకోకండమ్మా, తప్పకుండా వెళ్ళండి అని చెప్పారు. అలాగే బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా వాళ్లకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా మంచి మనసుతో అంగీకరించారు. ఒకరిద్దరు మేనేజర్ల వల్ల నాకు రావాల్సిన అవకాశాలు వేరే వాళ్లకు వెళ్లాయని తెలిసింది. దర్శక నిర్మాతలు ఎవరైనా క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించమని చెప్తే నేను రాజకీయాలలో బిజీగా ఉన్నానని, సినిమాలు చేయడం లేదని చెప్పినట్లుగా వాళ్లతో అన్నారని ఒకరిద్దరు డైరెక్టర్లు కలిసినప్పుడు నాకు తెలిసింది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని సంతోషం ద్వారా కవిత క్లారిటీ ఇచ్చారు. సినిమాలైనా, వెబ్ సిరీస్లైనా, సీరియల్స్ అయినా నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, తన తుది శ్వాస వరకు నటించాలనేదే తన కోరిక అని చెప్పిన కవితకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ సంతోషం ఆమెకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత విడాకులు తీసుకుంటుందంటూ వచ్చిన ప్రచారాలపై సమంత క్లారిటీ ఇచ్చారు. నాగ చైతన్య, సమంతల విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరొకవైపు శామ్ చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ సాకి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ లో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నారు. ఇందులో శామ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సమయంలోనే ఆమె అభిమాని ఒకరు, మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అయితే తాను ఎక్కడికి వెళ్లనని, హైదరాబాద్ లోనే తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది. అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత, ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు, కానీ అన్ని రూమర్స్ లాగానే ఇది కూడా ఒక రూమర్. ఇందులో నిజం లేదు. హైదరాబాద్ నా ఇల్లు, ఎప్పటికీ హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తుంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. అయితే విడాకుల గురించి అభిమానులు అడిగినప్పటికీ ఆమె వాటన్నింటినీ పట్టించుకోకుండా పరోక్షంగా 100 other rumors అని చెప్పింది. I really don't know where this rumor started, but just like 100 other rumors, not true. Hyderabad is my home, will always be my home. Hyderabad has given me everything and I will continue to live here very always, always, always. I do try to, as an actor you just have to always be there and put on a show, but I think if you dig deep you can always see how I'm feeling by what I'm wearing. చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ని పుష్ప ది రైజ్ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. క్రిస్మస్ సీజన్ని టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. అయితే సినిమా షూట్లో కొంత గ్యాప్ దొరకడంతో దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ రిలాక్స్ అవుతున్నారు. తాజాగా బన్నీ దుబాయ్ ట్రిప్కి సంబంధించిన ఒక ఫోటో సైతం నెట్టింట వైరల్ అయింది. బన్నీ తన భార్యాపిల్లలతో కలిసి దుబాయ్లో సంతోషంగా గడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఈ ట్రిప్లో అల్లు అర్జున్కి ఒక అరుదైన బహుమతి అందింది. అల్లు అర్జున్కి తెలుగుతో పాటు మలయాళ ఆడియన్స్ కూడా ఎక్కువే అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కేరళ మూలాలుండి దుబాయ్లో సెటిల్ అయిన ఒక మల్టీ మిలియనియర్ వ్యాపారవేత్త అల్లు అర్జున్కి ఒక తుపాకీని బహుమతిగా ఇచ్చారు. అది 160 ఏళ్ల చరిత్ర కలిగిన తుపాకీ అని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ప్రియా ప్రకాష్ వారియర్ను హీరోయిన్ గా పరిచయం చేసిన ఓ ఆర్ఆర్ లవ్ దర్శకుడు ఒమర్ లూలు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రీల్ హీరో కాదు, రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్ సాయం కోరిన అందరికీ నేనున్నానంటూ సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన సేవలో మరో ముందడుగు వేశారు. ఇకపై చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి ఈఎన్టీ ఆపరేషన్స్ ను ఉచితంగా తన సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లుగా సోనూ సూద్ పేర్కొన్నారు. ఈఎన్టీ ఆపరేషన్స్ ను ఉచితంగా అందించబోతుండడం ఆనందంగా ఉందన్న ఆయన, శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దామని అంటూ పేర్కొన్నారు. ఈ సేవలు కావాలనుకున్న వారు సూద్ చారిటీ ఫౌండేషన్ ఆర్గ్ లో లాగిన్ కావాలి. తమ వివరాలతో పాటు ఎలాంటి చికిత్స కావాలనే విషయాలను సూద్ చారిటీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ద్వారా పొందుపరచాలని, అందులో ఎలాంటి సమస్య ఉందనే విషయంలో సింపుల్ గా వివరించాలని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాను డైరెక్టర్ బాబీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీర్రాజు అనే టైటిల్ ప్రచారంలో ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాలలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో మరో స్టార్ హీరోని నటింప చేయాలని డైరెక్టర్ బాబీ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. జరుగుతున్న ప్రచారం మేరకు ఆ పాత్రలో మాస్ మహారాజా రవితేజను నటింప చేయడానికి బాబీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. రవితేజ
చిరంజీవి అంటే ప్రాణమిస్తారు, అంతగా అభిమానిస్తారు ఆయన. ఇక రవితేజ ఒప్పుకుంటే మూడోసారి చిరంజీవి రవితేజ ప్రేక్షకుల ముందుకి రానున్నారు. అన్నయ్య సినిమాలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒకరిగా రవితేజ కనిపించగా శంకర్ దాదా జిందాబాద్ లోనూ ఒక పాటలో క్యామియో ఇచ్చారు రవితేజ. ఇక అన్ని ఓకే అయితే ఇది ఇద్దరికి మూడవ సినిమా కానుంది. డాన్సింగ్ స్టార్ ప్రభుదేవ మొదటిసారి ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. డాన్సింగ్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవ హీరోగా ప్రేమికుడు సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడిగా పలు చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఇకపై నటుడుగానే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకత్వం వహించే అవకాశాలు లేవని ఈ మధ్య తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుదేవ వరుస సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రభుదేవ తొలిసారిగా ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు శామ్ రోడ్రిగోస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ఇటీవలే చెన్నైలో మొదలైంది. జాయ్ ఫిల్మ్ బాక్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఇకపై భిన్నమైన సినిమాలతో అలరించేందుకు రెడీ అయ్యాడు మన ఇండియన్ మైకేల్ జాక్సన్. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రం ఆరణ్మయి 3వ సీజన్ త్వరలోనే రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. తమిళనాట హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్ సి సిద్ధహస్తుడు. ఇంతకు ముందు ఆయన నుంచి వచ్చిన అరుణ్మనే 2 సినిమాలు భారీ విజయాలను సాధించాయి. తెలుగులో కళావతి, చంద్రకళ పేర్లతో వచ్చిన ఆ సినిమాలు ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు సి సుందర్ అరుణ్మనే 3 సినిమాను రూపొందించారు. సొంత బ్యానర్ లో ఆయన నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఆర్య, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని వదిలారు. సత్య అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంపత్ రాజు, ఆండ్రియా, సాక్షి అగర్వాల్, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు మద్దతు ఇవ్వాలంటూ 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను అంటూ కింగ్ నాగార్జున గారు అడిగారు. అందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ కెమెరాల్లోంచి టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ముందున్న మిత్రులు, పెద్దలు అన్ను మిత్రులు అండ్ పెద్దలు నారాయణ దాస్ గారికి నమస్కారం. అండ్ ఇది నాకు లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కన్నా హ్యుమానిటీ సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది. మార్చ్ 2020 నుంచి పోరాడుతానే ఉన్నాం ఈ కరోనా వైరస్ని. అండ్ 2 years ఆల్మోస్ట్ హెస్ పాస్డ్, 1.5 years హెస్ పాస్డ్. ఒక వేవ్ వచ్చింది, ఏదో బయటపడ్డాము అనుకున్నాము. మళ్ళీ 2వ వేవ్ వచ్చి అన్ని కంప్లీట్గా అనిచేసింది. అండ్ ఇప్పుడు బయటపడుతున్నాం. జస్ట్ ఫ్యూ డేస్ అగో I read on the net that first time March 2020 tarvata, not first March 2020 kaadu, 208 days tarvata there are no COVID deaths in Telangana ani. I was so happy to read that. And alage AP lo kuda COVID deaths తగ్గిపోతున్నాయి, అలాగే దేశమంతా కూడా తగ్గుతున్నాయి. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్ ఫస్ట్. ఐ బిలీవ్ దాట్. అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, ఎస్పెషలీ ఏపీ, తెలంగాణ స్టేట్స్ ఎంతో చక్కగా పోరాడారు. వైఎస్ జగన్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ వైరస్తో పోరాడి కరెక్ట్ డిసిషన్స్ ఎట్ ద కరెక్ట్ టైం తీసుకున్నారు. ఎస్, ఒక్కొక్క స్టేట్లో ఒక తెలంగాణ స్టేట్ పైన ఒక కొంచెం తక్కువ చూపు చూసింది కోవిడ్. బట్ ఏపీ స్టేట్ మీద చాలా ఎక్కువ చూపించింది. అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు, అలాగే కేరళ, అలాగే మహారాష్ట్ర. వెరీ వెరీ స్ట్రాంగ్. ద కోవిడ్ సర్జ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు, ఐ మీన్ గవర్నమెంట్స్కి ఏది ముఖ్యం? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు టేక్ సేఫ్ గార్డ్, ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయటమే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొన్ని స్టేట్స్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ మన అదృష్టం, ఇక్కడ ఓపెన్ చేశారు 100%. అండ్ ఏపీలో కూడా 50% ఓపెన్ చేశారు అక్కడున్న పరిస్థితి బట్టి.
We're all very thankful for that. I really want to thank selfless medical people and police and all the people, frontline workers. వీళ్ళందరూ మన కోసం పోరాడారు, మన గవర్నమెంట్స్ మన కోసం పోరాడాయి, అండ్ వీఆర్ ఫైనలీ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోవిడ్. మా మసకబారింది అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు మా కోసం నేను నిలబడ్డాను. మా ఎందుకు మసకబారలేదో స్పష్టంగా నేను చెప్పాను. ఎందుకంటే గతం ఎక్కువ నేను తోడదలుచుకోలేదు, ఎక్కడ అవసరమైతే అక్కడ తప్ప. ఇరవై ఏళ్ళగా మాలో మెంబర్గా ఉన్నాను, కేవలం ఆర్డినరీ మెంబరే. ఆవశ్యకత వచ్చినప్పుడు స్వర్గీయులు దాసరి నారాయణరావు గారు, ఒక మహిళ జయసుధ పోటీ చేస్తుంది, మీ అక్కయ్య అనేది పక్క విషయం పక్కన పెట్టు, నువ్వు వైస్ ప్రెసిడెంట్గా చేయమంటే అలాగే అన్నాను. మళ్ళీ అక్కడేదో ఈక్వేషన్ మార్పు జాయింట్ సెక్రటరీగా చేయమంటే నీ స్థాయి కాదు అది, అంటే స్థాయి అనేది ఏమి ఉండదండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కన్నా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మాలో ప్రతి మెంబర్ సమానం అనేటువంటి ఇష్యూస్ తీసుకొని దాంట్లో దిగాం. 22 మంది గెలిచాం. జాయింట్ సెక్రటరీగా నేను గెలిచాను, వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అయ్యాను. ఇవన్నీ కూడా చరిత్రలో ఒక భాగం, ఒక మార్పు. మసకబారుతున్న మారిని మరొక్కసారి మెరుగుదిద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నం అప్పుడు జరిగింది. ఒక మహిళ జయసుధ ఓడిపోయింది, మేమందరం గెలిచాం. వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా తీసుకున్నప్పుడు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే అవకాశాలు. అవకాశాల కోసమే ఎదురు చూస్తుంటాం నటులు. రెండోది వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ యొక్క కుటుంబానికి రక్షణ. ఈ ఫోకస్ తీసుకుని నేను 6 నెలల పాటు డేటా సర్వే చేసి, భారతదేశంలో అమ్మ ఉంది, మూవీ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్, కన్నడ కళా విదార సంఘం ఉంది, నడిగర్ సంఘం ఉంది, బాంబే ఉంది, చెక్ చేసుకోమనండి. ఫస్ట్ టైం చరిత్రలో ఇక్కడ మాలో జరిగింది ఆ సర్వే. తప్పులుంటే చెప్పనండి. 3 ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చున్నారు, కూర్చుని దాన్ని బట్టి అసలు ఎవరికి పెన్షన్లు ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని సక్సెస్ చేసి, శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అంటే నువ్వు ఉండు అని చెప్పి జనరల్ సెక్రటరీగా నేను ఉంటానని చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే పదవి వ్యామోహాలు లేవు, ఉండకూడదు మాలో. ఇది రాజకీయ వేదిక కాదు. రెండోది, జనరల్ సెక్రటరీగా ముందుకు వెళ్తున్న సమయంలో అన్ఫార్చునేట్లీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అమెరికా కానీ ఇంకోటి కానీ. జనరల్ సెక్రటరీకి తెలియకుండా కూడా కొన్ని విషయాలు జరిగాయి. దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న విషయంలో పెద్దలు మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అంటే నోటికి ప్లాస్టర్ వేసుకున్నాం. దీనికి సమాధానం ఎన్నికలే, లేకపోతే మా మసకబారుతుంది అనే పరిస్థితిలో ఎన్నికలు చేశాం. హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా 26 years, హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్తో నేను గెలిచాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.